అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరొక సందర్భంలో చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వచ్చిన సందర్భంలో, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అడిగిన వాడు మంచి ఉద్దేశంతోనే అడిగినాడా అని మనం ఒకసారి ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే ఎవరైనా అడిగేటప్పుడు తెలియంది అడిగినారంటే దాని జవాబు చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినప్పుడు ఎన్ని మార్లు నేను అతన్ని క్షమింపవలను అని ఊరుకోకుండా మరొక మాట అంటున్నాడు. ఏమని? 7 మార్ల మట్టుకా అని చెప్పేసి ప్రభువారిని అడిగినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఏం చేయాలా? 7 మార్ల మట్టుకు కాదు నాయన, 70 ఏండ్ల మార్లు మట్టుకు అని చెప్పేసి క్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన వాడిగా ఉన్నాడు.